మన పక్క వీధిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఖాళీగా ఉందంట. అద్దె చాలా తక్కువ, బోనస్ కూడా ఇక్కడ ఉండరంట. ఎవరికైనా కావాలంటే చెప్పు, అడ్వాన్స్ లేకుండా ఇప్పించేద్దాం. కీర్తి, మీ కాలేజ్ పక్క లైన్లో మంచి లగ్జరియస్ అపార్ట్మెంట్ ఒకటి ఉంది. 50 లక్షలే అంట. మీకెలాగో ఇల్లు లేదు కదా, మీ అన్నయ్య కొంటాడేమో అడుగు. వెంటనే గృహప్రవేశం చేసేయచ్చు. అలాగే, మేం కొనుక్కోవాలన్నప్పుడు ఖచ్చితంగా నీకే చెప్తాం. మంచి కమిషన్ కూడా ఇస్తారులే. చంపుతా. నేను కమిషన్ కోసం చెప్పాననుకున్నావా? అంటే అద్దె ఇల్లులు అమ్మే ఇల్లుల కోసం తెలుసుకుంటున్నావు కదా, పార్ట్ టైం జాబ్ ఏమన్నా చేస్తున్నావేమో అనుకున్నాను స్నేహ. చాలే, వెళ్ళో కప్పు కాఫీ తీసుకురా. కుదరదు. ఎందుకు కుదరదే? ఇందాకే కదా నోరు మూసుకుని పని నువ్వు చూసుకున్నా, పైగా అడ్డమైన పనుల్లో ఏలెట్టావంటే ఏలి ఇరిసేస్తానన్నా. అందుకే కుదరదంటున్నాను. ఈ స్నేహ సాసెత్తుంది, ఈ వసంత పాటెత్తుంది అంతే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా. పాట ఆపు. యా కీర్తి, ఎందుకు? అవతల అన్నయ్య పూజ చేస్తున్నాడు, కనిపించట్లేదా? ఇలా గట్టిగా పాడితే పూజ ఎలా చేస్తాడు? డిస్టర్బ్ అవుతుంది కదా. పూజ అయ్యేంతవరకు కాస్త సైలెంట్ గా ఉండు. అయితే సచిన పాడను. నాయుడు బాబు పూజ కంటే నాకేది ఎక్కువ కాదు. ఓహో, పాట పాడితే పూజ డిస్టర్బ్ అవుతుందా? చెప్తా. ఏంటి అలా నోరు తెచ్చుకొని చూస్తున్నావు? పాడు. స్నేహ, ఏంటిది? అవతల అన్నయ్య పూజ చేసుకుంటున్నాడు. చేసుకొని నేనేమైనా వద్దన్నానా? పూజ కాకపోతే భజన చేసుకోమను. అప్పటికి సరిపోకపోతే హోమాలు యజ్ఞాలు చేసుకోమను. నేను మాత్రం పాడతాను. పాడుకో. కాకపోతే పూజ అయిపోయాక నీకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు పాడుకో. కాసేపు మాత్రం వదిలే. నువ్వు చెప్తే నేను వినాలా? ఇది మా ఇల్లు. నా ఇష్టం వచ్చినప్పుడు పాడతాను. నీకిష్టమైతే విను, లేదంటే చెవులు మూసుకో. అది కాదు స్నేహ. చూడు, నేను మీ ఇంట్లో లేను, మీరే మా ఇంట్లో ఉన్నారు. నా మాట మీరు వినాలి తప్ప మీ మాట నేను వినను. ఏంటమ్మా, బాధగా ఉందా? కష్టంగా ఉందా? అందుకే అన్నారు మన ఇంట్లో మనం ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని. ఇదిగో కీర్తి, పోన్లే. నేహ మనం అడిగినా సరే పాడను పాడను అంటుంది. ఇప్పుడు అడగకుండానే పాడతానంటుంది. పాడనే. అవును, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని పాడుతుంది. ఇప్పుడు మన కోసం ఫ్రీగా పాడుతుంది. నువ్వు పాడుకో స్నేహ. పర్లేదు, నా పూజ నేను చేసుకుంటాను. నువ్వు పాడుకో.